వెల్కమ్ టు జెట్ న్యూస్. తెలంగాణ ఉద్యమకారుడు, విద్యావేత్త, సామాజిక సేవా దృక్పథం కలిగిన యువ నాయకుడు, బీజేపీ పార్టీలో వికారాబాద్ జిల్లాలో కీలక నాయకుడిగా రాష్ట్ర స్థాయి నేతలతో మంచి సత్సంబంధాలు కలిగిన బీజేపీ యువ నాయకుడు యు రమేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఇవాళ మనం ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. ఎట్లా ఉంది యాక్టివిటీ బీజేపీ పార్టీది? ప్రస్తుతానికి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత క్షేత్రస్థాయిలో స్థానిక సమస్యల మీద అవగాహనతో పాటు కార్యకర్తలని అందరిని కూడా సమిష్టిగా పనిచేయడం కోసము ఆయన నూతన ఉత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. కానీ బీజేపీలో రమేష్ కుమార్ గారు యాక్టివ్ రోల్, తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ రోల్, బీజేపీ పార్టీలో బలోపేతంలో యాక్టివ్ రోల్. కానీ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితం మాత్రం రమేష్ కుమార్కి అందదు. ఎందుకు సార్? కారణం అంటే చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము అనేక కారణాల దృష్ట్యా. మొన్న జరిగినటువంటి దాంట్లో దాదాపుగా మొదటి లిస్టులోనే నా పేరు అనౌన్స్ కావడము, నామినేషన్ దాఖలు చేయడము, ఇదంతా జరిగిపోయిన తర్వాత జనసేనతో ఆ రోజు పొత్తు అవసరపడి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరిగింది కాబట్టి అది తప్పనిసరి పరిస్థితులలో జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది. లేదంటే ఖచ్చితంగా నేను నిలబడేవాడు. కానీ ఒక టాకు, వికారాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీలో ఒక ఉన్నత విద్యావంతుడు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యు రమేష్ కుమార్ ఇవాళ మాకంటే పై స్థాయికి వెళ్ళిపోతాడనే కొంతమంది నాయకులు అడ్డుకట్ట వేస్తున్న ఒక ప్రచారం నిజమంటారా దానికి? అది అంటే ఈ టైప్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇన్ బీజేపీ, ఏ పార్టీలో అయినా ఎవరి అవసరం కోసం స్వార్థం అనేది వాళ్ళకు ఉంటుంది. రాజకీయంగా ఎదగాలనేటటువంటి దాంట్లో ఎవరు పోటీ అనే దాంట్లో ఉంటుంది. అది సర్వసాధారణం. అది పెద్ద నాకు అడ్డంకి అని నేను అనుకోవట్లేదు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని రకాల సానుకూలత ఉంది కాబట్టి ఎనీ టైం మనకు ఒక అవకాశం వస్తుంది అనే దాంట్లోనే ఉన్నాం. కానీ 2018, 2023 ఎన్నికలు చూసి తాండూరు ప్రాంతంలో బీజేపీ టికెట్ అనౌన్స్ అయింది. చివరి క్షణంలో చేదార వచ్చిన టికెట్ పోవడం, దీని ద్వారా మీరు ఎప్పుడు ఫీల్ అవుతున్నారా? అసలు ఎలా ఎందుకు జరుగుతుందని? అప్పుడు అనుకున్న పరిస్థితి సరే ఈసారి అవకాశం ఉండే కదా అనుకున్నా. కానీ సరే ఒకటి ఏంటంటే రాష్ట్ర అధిష్టానం, పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం చేసిందో ఈరోజు అవకాశం రాలేదేమో, కానీ నెక్స్ట్ వస్తుంది అనే దాంట్లో పెద్ద మనుషులు ఆ రోజు రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడడం జరిగింది. కాబట్టి నీకు న్యాయం జరిగితే ఇప్పటికీ మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్పడం వల్ల ఆ రోజు మేము ఖచ్చితంగా తనకు సపోర్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించడం జరిగింది. కానీ బీజేపీ పార్టీలో రమేష్ కుమార్ గారికి మంచి నెట్వర్క్ ఉంది. గ్రౌండ్ లెవెల్లో తాండూరు కాన్స్టిట్యూన్సీలు ఏ విలేజ్కి వెళ్ళినా తనకంటూ ప్రత్యేక ఒక టీం అంటూ ఉంది. అంటే ఉద్యమం సమయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఈ ప్రత్యేకంగా ఇంత నెట్వర్క్ ఉన్న రమేష్ కుమార్ గారికి అధిష్టానం హామీ ఇస్తుంది ఎన్నికల సమయంలో. తర్వాత ఎలక్షన్ తర్వాత పట్టించుకోవడం లేదన్నది ఉంది. నిజమా? అలా ఏం లేదు. నాకు తర్వాతనే ఇప్పుడు ఇవాళ రాష్ట్ర స్థాయిలో నా పని అవసరం అని చెప్పేసి మొన్న వరంగల్ జిల్లాకు నాకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని రకాల సమస్యలు కానీ మనం ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఇంకా ఇక్కడ స్ట్రెంగ్తెన్ చేయొచ్చు అనే విషయాలు రాష్ట్ర పార్టీ మా ద్వారా చాలా అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రేపు వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా వస్తుందనే దాని ఆశాభావంతో ఉన్నాం. తాండూరు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పటిష్టంగా గ్రామాల్లో కావచ్చు, పట్టణంలో కావచ్చు బలంగా ఉంటుంది. కానీ ఎన్నికలకు వచ్చేసరికి ఓటు బ్యాంక్ అనేది తగ్గిపోతుంది. కారణం సార్? అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆ సినారియో ఏదైతే ఉందో ఓటు బ్యాంక్ అనేది అది ఎక్కడ కూడా తగ్గలేదు. మొన్న అనేది ఏంటంటే వాస్తవానికి మొన్న ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుపు అనేది ఇవాళ ఒక చారిత్రకమైనటువంటి సంఘటన అనుకోవచ్చు. ఎందుకంటే దశాబ్దాల కాలంగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఓట్లు రాలేదు. కానీ ఇవాళ గతంలో అనేక మార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా రెండింటిని కాదని ఇవాళ 10,000 పైచిలకు మెజారిటీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుపుకు ఇచ్చారనంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉన్నట్టు, భారతీయ జనతా పార్టీని చాలామంది ఆదరిస్తున్నట్టు కదా. కానీ బీజేపీ ఎంపీ ఎలక్షన్లో వచ్చినంత మెజార్టీ మీరు అన్నట్టు అంతకుముందు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో జనసేనతో పొత్తు వల్ల కొన్ని ఓట్లు రావడం అనేది, అంటే ఒక ఊర్లో వచ్చిన విలేజ్ ఊర్లో వచ్చిన ఓట్లు ఎంపీ ఎలక్షన్కి బీజేపీ పార్టీకి ఎన్నైతే ఓట్లు వచ్చాయో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆ స్థాయిలో ఓట్లు రాలే. అంటే అక్కడ కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీ కానీ జనసేనకి ఇవ్వడం వల్ల అసంతృప్తులు ఉన్నారనే. అది కొద్ది వరకు ఏం జరిగిందంటే ఇవాళ మీరు జనసేన తీసుకుంటే కూడా ఇప్పుడు 4,000 ఓట్లు వచ్చినాయి తాండూరులో. ఇక్కడ అంటే జనసేన పార్టీ కార్యకర్తలు లేరు, ఇక్కడ నిర్మాణం లేదు, పార్టీ వ్యక్తి కొత్తగా
అయినప్పటికీ కూడా ఇవాళ 4,000 ఓట్లు అనేటటువంటి ఏదైతే ఉందో ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. అంటే 4,000 మంది కార్యకర్తలు తాండూరు నియోజకవర్గంలో ఉన్నారనే దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటిది. కమలం పువ్వు గుర్తు లేదు అక్కడ. ఎందుకంటే పార్టీ శ్రేయోభిలాషులు, పార్టీని అభిమానించే వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు గుర్తు లేకపోవడం వల్ల, అది గ్లాస్ గుర్తు అనేది కన్ఫ్యూజ్ కావడం వల్ల అట్లా సరే ఓట్లని మనము బీజేపీకి రాలేవని అనుకుంటవచ్చు తప్ప ఖచ్చితంగా 4,000 మంది ఓట్లు అని అంటే ఇంటూ 10 వేసుకున్నా కానీ ఇవాళ 40,000 ఓట్లు. అంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా ఓటు బ్యాంక్ తగ్గలేదు కూడా. ఎందుకంటే 8 సీట్లల్లో కంటెస్ట్ చేస్తే ఒక కుకట్పల్లి వదిలేస్తే తాండూరే హైయెస్ట్ జనసేనకి ఇచ్చింది కూడా. ఎందుకు అని అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పటిష్టంగా ఉంది కాబట్టి అన్ని ఓట్లు తీసుకురాగలిగినాం ఇంతటి పరిస్థితులలో కూడా. కానీ మీరు అంటున్నారు, కానీ వేరే బయట ప్రచారం మాత్రము ఎంపీ ఎన్నికల్లో కొంత డిఫరెంట్ పాలిటిక్స్ జరిగింది, డిఫరెంట్ పాలిటిక్స్ వల్ల బీజేపీ పార్టీ భారీ మెజార్టీ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఏం జరిగింది అసలు ఎంపీ ఎలక్షన్లో క్లియర్గా చెప్పండి కొంచెం. డిఫరెంట్ పాలిటిక్స్ అని కాదు కానీ గతంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పట్ల స్టెప్ బై స్టెప్ ప్రజల యొక్క విశ్వసనీయతని చూరగొనడంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన జనరంజకంగా ఉండడం ఒకటి. అదే తరహాలో ఇక్కడ రామమందిర నిర్మాణం జరగడము, అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత కూడా ప్రజలందరూ కూడా అనాదిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎజెండాలో ఎన్నికల మేనిఫెస్టోలో సుదీర్ఘకాలం పాటు రామ మందిర నిర్మాణం చేస్తారని చెప్పేసి ప్రజలకైతే విశ్వాసాన్ని కల్పించారో అది నెరవేరింది కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలత పెరిగింది. రెండవ అంశము నరేంద్ర మోడీ గారి పరిపాలన న్యాయబద్ధంగా ఉంది, అవినీతి రహితంగా ఉంది. ఇక్కడ ఈ తెలంగాణకు వస్తే గతంలో టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో ఎక్కడ కూడా వాళ్ళు నెరవేరలేదు, వాళ్ళు సక్సెస్ కాలేదు. కాబట్టి ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం. దేశవ్యాప్తంగా అవినీతి రహిత పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ఒకవైపు భారతీయ జనతా పార్టీకి పట్టం కడితే బాగుంటుంది అనే దాంట్లో ఆలోచన చేసి ప్రజల మైండ్ సెట్ మారింది కాబట్టి ఇవాళ మొన్న మెజారిటీ ఓట్లు రాగలిగినాయి. అదే తరంలో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అనే వ్యక్తి కూడా ఒక అవినీతి రహితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు. వారి యొక్క కుటుంబ నేపథ్యం అంతా కూడా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనే కూడా ఒక ఫెమిలియర్ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి దాంట్లో ఆయన వ్యక్తి ఓ నీట్ పర్సన్ అనేటటువంటి దాంట్లో ఒకవైపు నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా, రామ మందిర నిర్మాణం కావచ్చు, ఈ పార్టీలకు అతీతంగా కూడా జనాలంతా కూడా ఇవాళ ఎంపీగా ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే దాంట్లో ప్రజలందరూ కూడా సుముఖంగా ఉండడం, అదే తరాలో ఇవాళ రిజల్ట్ కూడా ఆ రకంగా రావడం అనేది జరిగింది. కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి గతంలో ఎంపీలో ఓడిపోయాను, బీజేపీకి వచ్చాక ఆయన ఎంపీకి గెలిచాడు. దీని ద్వారా బీజేపీకి మైలేజ్ పెరిగిందా ఎంపీ ఒక విశ్వేశ్వరరెడ్డి రావడంతో పార్లమెంట్లో? తప్పకుండా పెరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తిత్వం కూడా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఒక పార్టీకి కలిసి పనిచేస్తున్నాడంటే అక్కడ పార్టీ యొక్క ఎజెండా కావచ్చు, పార్టీ యొక్క సిద్ధాంతపరమైనటువంటి విషయాలు కావచ్చు, విధానాలు కావచ్చు. అదే తరహాలో అక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక పర్సన్ దానికి అడ్జస్ట్ అవుతాడా లేదా, భారతీయ జనతా పార్టీతో అడ్జస్ట్ అయ్యి ఆ రకమైనటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు ఉన్నాడా లేదా అనేటటువంటి ఆలోచించిన పరిస్థితుల్లో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అనే వ్యక్తి ఒక ఇంటెలెక్చువల్, ఒక ఫెయిర్ పొలిటీషియన్ కాబట్టి ఈ రకంగా ఈయన సూటబుల్ పర్సన్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించారు. కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేశారు. గతంలో ఎలాంటి కూడా అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి, ఒక తెల్ల పేపర్ లాంటి వ్యక్తి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అదే రకంగా తరాలో నరేంద్ర మోడీ గారు ఏదైతే ఎంపీలుగా నిలబెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రకంగా ఉండాలనుకున్నటువంటి సందర్భంలో ఈయనని ప్రజలందరూ కూడా ఆదరించారు, ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇవాళ ఆయన గెలిపించడానికి అవకాశం కలిగింది. కానీ వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ఆయన కూడా ఎంపీ ఎలక్షన్లో చాలా టార్గెట్గా తీసుకున్నాడు. ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేయించాడు కూడా నాయకులతో. అయినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ భారీ మెజార్టీ రావడం, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు 10,000 పైగా మెజార్టీతోనే బీజేపీ ఇక్కడ గెలిచిన సందర్భం ఉంది. ఈ నేతంలో ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయడం వల్లే ఆ మెజార్టీ వచ్చింది అనేది ఒక బలంగా ప్రచారం. నిజమా అది? ముమ్మాటికి కాదండి. ఎందుకనంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థి నిలబెట్టండి అక్కడ.
ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే రంజిత్ రెడ్డి అనే వ్యక్తి గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చారు. కాసాని కూడా అంతే, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో కూడా. ఇక్కడ వ్యక్తులు పార్టీలు మారారు, కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులంతా కూడా ఏ వ్యక్తి కూడా ఒక స్టాండ్ తో లేడనేటటువంటి ఆలోచన ఒకవైపు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ఓటేసిరని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి రైట్ అనిపిస్తేనే జనాలు ఎవరైనా కూడా కాంగ్రెస్ అభిమానం ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ అభిమానం ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా ఏం కోరుకుంటారు, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలనేటటువంటి వాళ్ళందరూ, న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సరైనటువంటి సమర్థత కలిగినటువంటి పార్టీ, ఆ పార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తి, వీళ్ళు సమర్థవంతంగా పరిపాలన చేస్తారా లేదనేటటువంటి అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదని ఆలోచించేటటువంటి తరాలో ఈ నిర్ణయం జరిగింది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ లేకుంటే ఇంకెవరో చేసింది కాదు. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ రోజుకు అభివృద్ధి చెందుతుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, రాష్ట్ర పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజల పక్షాన ఉండేటువంటి పోరాటం కావచ్చు. గతంలో బండి సంజయ్ గారి నేతృత్వంలో ఈరోజు అనేక రకాలైన పాదయాత్రలు చేసినాం. కిషన్ రెడ్డి గారి అధ్యక్షత ఉన్నప్పుడు కూడా అనేక ఉద్యమాలు చేసినాం. బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద అనేక రకాలైన ఉద్యమాలు చేసినాం. కాబట్టి ప్రజలలో ఉన్నాం, ప్రజల పక్షాన ఉండి కొట్లాడినాం. ఎక్కడికక్కడ సమస్యలు, ఇప్పుడు రైతాంగ సమస్యలు కావచ్చు, ఈరోజు సాగునీటి సమస్యలు కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, ఈ అనేక రకాల, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి 317 జీవో, టీచర్లకు సంబంధించినటువంటి జీవోకి సంబంధించిన కావచ్చు, ఈ రకంగా ప్రతి ఇష్యూ మీద భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇక్కడ పూర్తి స్థాయిలో పోరాటం చేసినాం. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళగలిగినాం, కింది స్థాయికి వెళ్ళగలిగినాం. ఒకప్పుడు చాలా తక్కువ ఓటు బ్యాంకుతో ఎలక్షన్ కౌంటింగ్ పోతే 20 ఓట్లు 30 ఓట్లు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 100 లీడు, 50 లీడు, 60 లీడు, 350, 450 లీడు ఒక్కొక్క బూత్లో మేము సాధించడం అని అంటే మేము ప్రజల పక్షాన పోరాటం చేసినాం. ఆ రకమైనటువంటి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ బలపరిచింది. కాబట్టి ఈరోజు మేము మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలి. కానీ 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో చేవెళ్ళ పార్లమెంట్ విషయానికి తీసుకుంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కడ కూడా బీజేపీ అభ్యర్థులు గెలవలే, ఎమ్మెల్యే అభ్యర్థులు. కానీ ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి అభ్యర్థుల కంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచారో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళకి డబల్ రెండింతల మెజార్టీ రావడం, ఇక్కడ మోడీ చరిష్మానా లేక బీజేపీ పార్టీ పార్టీ నిర్ణయాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, లేక విశ్వేశ్వరరెడ్డి రాక ప్లస్ కావడమా? దీంట్లో మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా క్రోడీకరిస్తేనే ఈ విజయం అనేది సాధించడం జరిగింది. ఒకవైపు ముమ్మాటికి 70 to 80% నరేంద్ర మోడీ గారి సుపరిపాలన, నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన, ఈరోజు ప్రపంచం మెచ్చిన నేతగా ఎదగడం అనేది ఇది వల్ల చాలా గొప్ప విషయం ఇది. కాబట్టి అదే తరహాలో ఆయన ఏదైతే ఎలక్షన్కు పంపించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో, నిజంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క అనుసరించేటటువంటి రీతి ఏదైతే ఉందో దానికి సరిపడేటటువంటి నాయకత్వ లక్షణాలు వీళ్ళకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని గెలిపిస్తున్నామని చెప్పేసి ఇవాళ 8 మంది ఎంపీలను ఈరోజు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ఒకవైపు బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటే కూడా వాళ్ళని కాదని ప్రజలు ఈరోజు 8 మందిని గెలిపించారని అంటే అది రాష్ట్ర పార్టీ ప్రజల పక్షాన చేసినటువంటి పోరాట ఫలితం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు నిలబడ్డటువంటి అభ్యర్థుల యొక్క వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యత కూడా దీని విషయంలో మనం విజయం కోసం అన్ని విషయాలు చెప్పుకోవచ్చు. కానీ ఇంకో విషయం, ఈ మధ్యకాలంలో ఒక కాంగ్రెస్ పార్టీ బాగా ఒక ఆరోపణ చేస్తుంది. మీరు ఎందుకంటే మీరు రాష్ట్ర నాయకులతో కానీ జాతీయ స్థాయి నాయకులతో కొంత సుసంబంధం ఉన్నాయి. ఈ ఓట్ చోర్ అనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతుందో ఏంది అసలు అది ఒక ఏమంటారు, తెలివి తక్కువ అంశానికి సంబంధించినటువంటి విషయాలు లేవనెత్తి ప్రజల యొక్క సమయాన్ని, ఈరోజు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ యొక్క సమయాన్ని వృధా చేయడం తప్ప అంతకుమించి చేయలేదు. ఓట్ చోర్ అనేటటువంటి దాంట్లో అదే వాస్తవం జరిగితే ఇవాళ రాహుల్ గాంధీ ఏ రకంగా గెలిచిండు, వాళ్ళ చెల్లెలు ప్రియాంక గాంధీ ఏ రకంగా గెలిచిండ్రు, వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు ఈరోజు హౌస్లో ఉన్నారంటే వాళ్ళంతా ఓట్ చోర్ జరిగితే ఏ రకంగా నిర్ణయం జరుగుతుంది? చాలా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని మీద చాలా విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. ఒక వ్యక్తి ఆడ ఉన్నారు ఓటు లేకుంటే పలానా అంటే ఆ పర్సన్ ఉందో నేను అసలు ఓటింగ్లోనే పాల్గొనేది గత అనేక సంవత్సరాలుగా అని చెప్పిన తర్వాత కూడా ఇవాళ ఓట్ చేయరు. ఎక్కడ తిరిగారంటే ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చాలి. నరేంద్ర మోడీ గారికి ప్రజల యొక్క విశ్వసనీయత, మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఒక బలమైన శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రిగా ఇవాళ ఒక ఆవిష్కరించబడ్డాడు ప్రపంచ వేదిక మీద. కాబట్టి
ఇవాళ కాంగ్రెస్ పార్టీ భయపడి భవిష్యత్తులో ఇక మేము ఖచ్చితంగా ఇక ఈ ప్రజల మధ్యలో ప్రజల యొక్క విశ్వాసాన్ని మేము చూరగొనేటటువంటి అవకాశాలు లేవు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గతంలో ఏదైతే కాంగ్రెస్ ముక్త భారత్ అనేటటువంటి పిలుపునిచ్చిండో ఇవాళ సాకారం అవుతుందేమో, ఇవాళ కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోతుంది అనే భయం చేత ఇలాంటి ఒక చిల్లర చేష్టలకు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ తప్ప దాంట్లో ఎలాంటి ప్రజలు ఆమోదంగానే ప్రజల యొక్క హర్షించేటటువంటి విషయాలు ఎక్కడ కూడా వాళ్ళు చర్చించట్లేదు, ఆ విషయాల పట్ల మాట్లాడట్లేదు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అంటే 3 టర్మ్లో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఈ ఎజెండా ఎత్తుకుందంటారా, లేక పబ్లిక్లో బలపడేందుకు ఈ ఎజెండా ఏమైనా ఉందా? దీనికి ఏమైనా రహస్యం అంటే పబ్లిక్ ఇంకా బీజేపీ మీద ఇంకా వేరే విమర్శలు ఏం లేవు, ఏది చేసినా బీజేపీ సక్సెస్ చేసింది, ఇంకా ఇదొక్కటే కారణమా? అంతే. వాళ్ళకి విషయం ఏంటంటే మైండ్ సెట్ మారుతారేమో, ఇట్లాంటివన్నీ చేస్తే మనం ఒకవేళ పబ్లిక్ ఆలోచన తీరు మారుతుందేమో, మా మీద ఏమన్నా నిజంగానే మా మీద ఏదన్నా విశ్వాసం పెరుగుతుందేమో అనేటటువంటి ఒక కుటిల ప్రయత్నంలో భాగమే ఈ రకంగా ఓట్చారు అనడము, రకరకాలైనటువంటి విషయాలు. గతంలో డిమానిటైజేషన్ వచ్చినప్పుడు కూడా ఇదే రాహుల్ గాంధీని తీసుకెళ్లి లైన్లో నిలబడి రకరకాలైనటువంటి ప్రలాపాలు చేశాడు. ఎక్కడ కూడా ప్రజలు హర్షించలేరు. ఇవల్ల రాహుల్ గాంధీ అనేటటువంటి వ్యక్తి ఒక అంశం, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నది అని అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి విషయాలు మాట్లాడు, ప్రజలు హర్షించదగ్గటువంటి విషయాలు అలిగేషన్ చేయి. ఒక ప్రతిపక్ష నేతగా నీకు రైట్ ఉంది, ఖచ్చితంగా నువ్వు అడగాల్సినటువంటి అవసరం ఉంది కూడా. కానీ ఇవాళ ఏం అడుగుతున్నావు అసలు నువ్వు? ఇప్పుడు ప్రజల పక్షాన ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు చర్చించను, కానీ అది పక్కన పెట్టేసేసి ఈ దేశానికి ఉపయోగపడే విషయాలు కాకుండా ఈ దేశ ప్రభుత్వాలకు సంబంధించిన అంశాల పట్ల చాలా తక్కువ చిన్న మైండ్ తోటి ఆలోచిస్తున్న తీరేతుందో ఇది ప్రజలు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. మొన్న కూడా పాకిస్తాన్తో జరిగిన యుద్ధం విషయంలో కూడా అనేక రకాల సిల్లీ క్వశ్చన్స్ అడగడం అనేది ప్రజలు ఆయనని చాలా అంటే చీదరించుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం ఏదో వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా కూడా ఈ దేశం పట్ల ప్రేమ లేదు, ఈ దేశం పట్ల చిత్తశుద్ధి లేదు, ఈ దేశ భవిష్యత్తు గురించి కూడా వాళ్ళకి ఆలోచన లేదు. ఎటొచ్చి అధికారం అనుభవించాలనేటటువంటి యావదప్ప ఎక్కడ కూడా ఈ దేశాన్ని ఒక సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనేటువంటి ప్రణాళికలు కానీ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీకి లేవు. సార్, మీరు 2014 తర్వాత బీఆర్ఎస్ పాలన చూసారు 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది. బెటర్ సార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన? రెండు దొందే. మంచి దొంగ చెడ్డ దొంగ అని కూడా వీల్లేదు, రెండు దొంగలే. గతంలో ఇన్పుట్ సబ్సిడీలన్నీ తీసేసి ప్రజలకు రైతు బంధు అనేటటువంటి పేరు మీద మభ్యపెట్టి రైతులను ఓట్లు దండుకొని మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మలిదశోద్యమం ద్వారా మీరు కానీ మేము కానీ అందరం కూడా ఎజెండాలు పక్కన పెట్టి తెలంగాణ ఉమ్మడి లక్ష్యం, తెలంగాణ సాధించాలనేటటువంటి ఒక లక్ష్యం కోసం ఏదైతే కొట్లాడినామో ఆ సాధించుకున్న తెలంగాణలో మొదటి ఫలితం కేసీఆర్ అనుభవించాడు. సరే, ఒక యాక్సెప్ట్ చేశారు, అందరు కూడా యాక్సెప్టెడ్ అనుకున్నాం. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని అనుకుని కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే కూడా సరే ఓ తెలివిగల్లోడు ఈ తెలంగాణని డెవలప్ చేస్తాడేమో కదా, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి భావించారు అందరూ కూడా. కానీ ఆ సమర్థతని ఆ తెలివితేటలన్నీ కూడా తన కుటుంబానికే వినియోగించుకొని ఈ తెలంగాణని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఏదైతే గడిల పాలనకు విముక్తి కలగాలనుకున్నాడో మళ్ళీ అదే పరిపాలన తీసుకొచ్చే రీతిలో మళ్ళీ ఒక మరో నైజాంని తలపించే రీతిలో ఈ తెలంగాణకు మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అనేక రకాల అవినీతులకు పాల్పడ్డాయి, కుంభకోణాలకు పాల్పడ్డాడు. ఏది చూసుకున్నా ఏ కట్టడాలు కూడా నా పేరు మిగిలిపోవాలి. గతంలో నిజాం కట్టడాలకు చరిత్రలో ఎట్లా మిగిలిపోయారో నా పేరు కేసీఆర్ అనేటటువంటి పేరు ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ ఎంబడే కూలిపోతుంది, దాన్ని కట్టేస్తున్నాడు, రవీంద్ర భారతి కట్టేస్తున్నాడు, సెక్రటరియట్ కట్టేస్తున్నాడు. అంటే ఎక్కడికక్కడ కట్టడాల పేర్ల మీద వాళ్ళ ముని మనవలంతా మా తాత కేసీఆర్ కట్టిండు అనేటటువంటి ఒక కీర్తి యావ అంటాం కదా, దానికోసం ఆయన మొత్తం తెలంగాణని తన సొంత కుటుంబం కోసం నిర్వీర్యం చేసినటువంటి చరిత్రలో హీనుడుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితులు కేసీఆర్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క వ్యతిరేకతని కూడగట్టుకున్న సందర్భంలో మేము మళ్ళీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి, ఉచితాలు ఇస్తామని చెప్పేసి ఆచరణ సాధ్యంగా అన్నటువంటి ప్రజలకు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి మళ్ళా గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వాన్ని నిర్వహించడం లోపలనే పూర్తిగా విఫలమైనరు. ప్రభుత్వాన్ని ముందుకు కొనసాగించారు. జీతాలు కూడా ఇయ్యలేని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ అసమర్థ కాంగ్రెస్ పార్టీ.
కాగా ప్రభుత్వం కొనసాగించేటటువంటి నైతిక హక్కు లేకుండా ప్రజల్ని మోసం చేసేటటువంటి రీతిలో కాంగ్రెస్ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా నడపడం లోపల విఫలమయ్యారు. మంత్రి శాఖలే ఆయన పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని ఎక్కడ కూడా ఇవాళ వికేంద్రీకరణ జరగాలి. అధికార వికేంద్రీకరణ జరిగితేనే సమగ్ర అభివృద్ధి కోసం ఆ రకమైనటువంటి విధానాల రూపకల్పన చేత ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే ఆయన అన్ని శాఖలు ఇంకా మంత్రులు పెంచి దాంట్లో సామర్థ్యత కలిగినటువంటి నాయకులకి ఆ రకమైనటువంటి శాఖలను అప్పచెప్పి దాని మీద ఈయన ఇంకా నిపుణుల చేత అబ్జర్వేషన్ చేసి ఇది సమగ్రంగా ఇంకా మన రెవెన్యూ పెంచుకోవడానికి కోసం ఏం చేయాలనేటటువంటి దాంట్లో ఒక ప్రణాళిక రూపొందించుకుంటే ఇది సాధ్యమవుతుంది. కానీ ఇవాళ కేవలం అధికారాన్ని అనుభవించాలనేటటువంటి ఆలోచన తప్ప వాళ్ళ లోపల వాళ్ళే కుమ్ములాటలో ఉన్నారు తప్ప ఇక్కడ కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి నాయకత్వం ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం. కాబట్టి తెలంగాణకు చేసింది ఏం లేదు. తెలంగాణలో గతంలో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. ఇవాళ అన్ని చేత ఈరోజు వలస పాలకుల చేత మనము నెట్టివేయబడ్డము లేకుంటే అణచివేయబడ్డాము అని చెప్పేసి అనేక రకాలైనటువంటి దాంట్లో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమ ఫలితాలు అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణకు ద్రోహం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్నారు ఏం టీఆర్ఎస్ పార్టీ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ అవకాశం కాంగ్రెస్ కూడా సేమ్ అంటారు. కానీ కాంగ్రెస్ చెప్తున్నారు మేము బ్రహ్మాండమైన పథకాలు ఇస్తాం, ప్రజల్లో డెవలప్మెంట్ చేసాం, కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మీ తాండ్రు ప్రాంతం కూడా ఆ విధంగానే డెవలప్మెంట్ జరుగుతుందంటారా? ఎక్కడ జరుగుతుంది? అంతా కూడా లోపభూయిష్టమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా నాణ్యత లేని కట్టడాలు, నాణ్యత లేని నిర్మాణాలు గత పార్టీ చేస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితులు లేరు. ఎక్కడ కూడా ఇవాళ ఈ ప్రాంతాన్ని తీసుకుంటే తాండూరులో తీసుకుంటే ఇవాళ కోట్పల్లి రిజర్వాయర్ గత అనేక సంవత్సరాలుగా దానికి 9,200 ఎకరాల ఆయకట్టుని 14,000 ఎకరాల ఆయకట్టుగా చేసేసి 14,000 ఎకరాలకు బారాలి. కానీ ఇవాళ 9,200 ఎకరాలకు నీరు పారిస్తామని అంటున్నారు. అది కూడా 2 పంటలకు ఇవ్వాలి. కానీ ఒక్క పంట కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. కాలువలన్నీ కూడా పూడుకతీతకు నోచుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించట్లేదు. సరిపడా నిధులు నిర్వహణ లేదు. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి దానికి మొత్తం సూపర్వైజ్ చేసి ఎన్ని ఎకరాలకు పారుతుంది, అసలు ఆ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి చివరి ఎకరం వరకు నీళ్లు వారుతున్నాయా లేదనేటటువంటి ఒక ఆలోచన లేనటువంటి నాయకత్వం ఈ ప్రాంతంలో ఉండడం వల్ల అది ఆ రకము. ఇక్కడ శివసాగర్ ప్రాజెక్టు దశాబ్దాలుగా అది నిర్మాణానికి కూడా ఇంకా పూర్తిగా నోచుకోక మధ్యంతరాన్ని అట్లే మిగిలిపోయింది. ఇక్కడ కాగ్నా నది ఈ ప్రాంతం నుంచే కర్ణాటక పోతుంటే ప్రతి ఏటా 14 టీఎంసీల నీరు ఇక్కడ నుంచి కర్ణాటక పోతా ఉన్నది. దాని మీద 6 టీఎంసీల రిజర్వాయర్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటే సోయలేని నాయకత్వం ఈ ప్రాంతం నుంచి జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నిన్ననే వారికి లేఖ రాయడం జరిగింది ఒక కన్స్ట్రక్టివ్ వేలో. ఈ ప్రాంతం నుంచి మీరు ఖచ్చితంగా ఈ రకమైన సమస్యలు ఉన్నాయి ఆలోచన చేయండి అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఇక్కడ తాండూరు ఒకటే వికారాబాద్ జిల్లాలో కర్ణాటక సరిహద్దుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ బెంటోనేట్ ఉంది, ఇసుక ఉంది, నాపరాతి బండలు ఉన్నాయి, కంది పంట ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మార్కెట్ కూడా వ్యవసాయ మార్కెట్ ఉన్నప్పటికీ ఇక్కడ పెద్ద మొత్తంలో రెవెన్యూ రాష్ట్ర ఖజానాకు పోతుంటే కూడా ఈ ప్రాంత నిధులు ఈ ప్రాంతానికే కేటాయించి దీన్ని డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచన ఎవరికి ఉండాలి? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు ఉండాలి. ఇక్కడ మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ పట్టించుకోవాలి, కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు జుట్టుపల్లి కావచ్చు, కోట్పల్లి కావచ్చు, మీ జిల్లాలో వికారాబాద్ జిల్లాలో ఇట్లా పెద్ద ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించారు. ఎందుకు మరి ఇప్పుడు వికారాబాద్ జిల్లాకి సీఎం ఉన్నారు, స్పీకర్ ఉన్నారు, కీలకమైన నేతలు ఉన్నారు, ఎందుకు ఇప్పుడు సాగునీటి పైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అదే కదా, ఇప్పుడు ఎవరికి కూడా చిత్తశుద్ధి లేకపోవడం, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకత్వం ఏ పార్టీలో ఉన్నా కూడా సరే ఆ ప్రాంతానికి డెవలప్ అవుతుంది జనరల్గా. ఇప్పుడు ఇది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక డెవలప్మెంట్కి అభివృద్ధికి సూచికలు ఏమి ఉండాలి? అక్కడ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. మనకు మొదటిదే ట్రాన్స్పోర్ట్ అనేటటువంటి లేదు. ఇక్కడ రైల్వే వ్యవస్థ ఉన్న తాండూరుకి ప్రతిరోజు ఈ రకమైనటువంటి ఫెసిలిటీ ఉన్నప్పుడు కూడా ఈ రోడ్డు మార్గం ఏదైతుందో గత దశాబ్దాలుగా తాండూరు నుంచి హైదరాబాద్ పోవాలంటే 3.5-4 గంటల సమయం, 2 గంటల సమయాన్ని 1.5 నుంచి 2 గంటలు, అది కూడా సేఫ్గా పోయేటటువంటి పరిస్థితి లేదు. దీని గురించి ఎవరికి ఆలోచన లేదు.
ఇప్పుడు అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీగా మేము గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా విన్నపాలు చేసి ఉద్యమాలు చేసి ఎన్నిసార్లు మొదలుపెట్టుకుంటే కూడా ఇవాళ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం ఈ హైవే నిర్మాణాల కోసం అని చెప్పేసి భూసేకరణ చేయమంటే దాని భూసేకరణకు సంబంధించి ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తాత్సారం చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. మొన్న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాని మీద తక్షణ చర్యలు తీసుకొని ఇమీడియట్ గా రోడ్ వేయాలని చెప్పేసి అంటే రోడ్ దానికి సంబంధించినటువంటి కూడా వీళ్ళు సీరియస్ గా తీసుకోకపోవడం, ఒక సమస్యని సీరియస్ గా తీసుకొని ఎంబడే సాల్వ్ చేసి ఆ సమస్యలు పరిష్కరించి నిర్మాణాలు చేపడితే వేగవంతమైన అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు కూడా ఇప్పుడు మొన్న కాగ్నా బ్రిడ్జ్ పైన ఒక పెద్ద గుంత ఏర్పడితే ఉప ముఖ్యమంత్రి అడ్డుకున్నాం మేము బీజేపీ తరఫున కూడా అడ్డుకొని ఆ సమస్యలన్నీ కూడా విన్నవించినాం. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి గాజీపూర్ కానీ బుద్ధారంగం సంబంధించినటువంటి ఏదైతే బ్రిడ్జిలు ఉన్నాయో ఆ బ్రిడ్జిలన్నీ కూడా నాణ్యత లేకుండా పూర్తిగా కేవలం డస్ట్, దాంట్లో సిమెంట్ కూడా మినిమం సిమెంట్ మిక్స్ చేయకుండా నిర్మాణం చేసినటువంటి దాంట్లో ఎవరు దీనికి అంత బాధ్యులు? మరి ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఈ వీటిపై ఎందుకు వాళ్ళు దృష్టి పెట్టట్లేదు మరి? అదే కదా నిజమే. ఇప్పుడు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి మీరే అన్నట్టు ఇప్పుడు నిజంగానే ఈ జిల్లాకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక స్పీకర్ ఉన్నారు, ఈ ప్రాంతం నుంచి గతంలో కూడా మంత్రులుగా గతంలో అనేక మార్లు ప్రాతినిధ్యం వహించినప్పుడు నాయకులు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం ఇంకా వెనుకబడతానికి ఇంకా నెట్టివేతకు గురవుతా ఉన్నది. అన్ని ఉండి అంగట్లో అన్నట్టు ఆలు నోట్లో సిని అన్నట్టు ఈ ప్రాంతము ఇంత వ్యతిరేకత కారణం ముమ్మాటికి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు కూడా మిమ్మల్ని హర్షించరు, మిమ్మల్ని కూడా క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. రాబో రోజులైనా ఖచ్చితంగా ఒక సమగ్రమైనటువంటి అవగాహనతోటి విధానాలతోటి మేము భారతీయ జనతా పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈసారి మాకు మొన్న ఏ రకంగా అయితే ఎంపీ గారికి మెజారిటీ సపోర్ట్ చేసి మమ్మల్ని ఏదైతే ఆదరించారో మేము కూడా అదే ఆశిస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద సమగ్ర అవగాహన చేత పూర్తి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి సమస్య మాకు తెలుసు. ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మా పార్టీ తరపునైనా ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో ఆ విధానమైన పరమైనటువంటి అంశాలన్నీ కూడా మేము తీసుకెళ్ళి తాండూరు నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మాకు ఆ రకమైనటువంటి ఆలోచన ఉంది. ఆ రకం ఖచ్చితంగా చేసి చూపిస్తాం. కానీ సార్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఫండ్స్ బాగా వస్తున్నాయి, నేషనల్ హైవే కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇవన్నీ బాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చి డెవలప్మెంట్ చేస్తుంటే ఎందుకు బీజేపీ నాయకులు దాన్ని ఫోకస్ చేయలేకపోతున్నారు? ఎక్కడైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏంటంటే ఒక సమాఖ్య ప్రభుత్వంలో ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్ని వచ్చినా కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఇంప్లిమెంట్ చేయబడతాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇవాళ మీరు మంచి క్వశ్చన్ చేశారు, ఎక్కడ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందో అని చెప్పేసి రేషన్ కార్డులో ఇష్యూ చేస్తే ఆ రేషన్ కార్డు పైన నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉంటుందని చెప్పేసి కుట్రపూరితంగా కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు ప్రింట్ చేయించలేదు. ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం అదే ఆ రకం కొనసాగుతోంది. కాబట్టి ఇక్కడ ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఒకవైపు గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు చేత అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక, రైతు వేదిక దగ్గర నుంచి స్ట్రీట్ లైట్ దగ్గర నుంచి సిమెంట్ రోడ్ దగ్గర నుంచి డ్రైన్ దగ్గర నుంచి బాత్రూమ్ల దగ్గర నుంచి ప్రతి విషయం, ప్రతి రూపాయి గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి 14th, 15th ఫైనాన్స్ ప్రతి రూపాయి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంది. అయినప్పటికీ కూడా ఇవాళ ఎందుకు ఫోకస్ కానట్లేదు, ప్రజలకు తెలియనట్లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఇవి ముమ్మాటికి ఎక్కడ నరేంద్ర మోడీ గారి పరిపాలనకు ప్రజలు ఆకర్షితులై మమ్మల్ని ఎక్కడ చీదరించుకుంటారు అని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియట్లేదు. అయినప్పటికీ కూడా మేము చేస్తున్నటువంటి పోరాటం కారణంగా, మేము చేస్తున్నటువంటి ప్రయత్నాల కారణంగా ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు. ఇవాళ మొత్తంలో ఈరోజు గ్రామాల అభివృద్ధి జరుగుతుంది, ఇవాళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఇవాళ నిధులు నిర్మాణాలు ఏ రకంగా చేపడుతున్నామనంటే అది కేవలం ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి విషయం ప్రజల మధ్యలో చర్చిస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవుతున్నారు. సార్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న రైతు ఇష్యూస్, యూరియా కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి, ఎందుకు బీజేపీ పార్టీ తాండూరులో మౌనంగా ఉంది? మౌనంగా ఇక్కడ మేము అన్ని సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నాం.
ప్రతి సమస్య మీద పోరాటం చేస్తా ఉన్నాం. మేము రేషన్ షాప్ దగ్గరికి వెళ్తున్నాం, సక్రమంగా సరుకులు ఇస్తున్నారా లేదని చెప్పేసి. మేము ఈ ఎరువుల దుకాణాల దగ్గరికి వెళ్తున్నాం, సరిగ్గా సక్రమంగా సప్లై జరుగుతుందా లేదనేటట్టు ప్రతి విషయం మా రాష్ట్ర పార్టీ నాయకత్వం రామచంద్రరావు అన్న గారు ఎవ్రీ డే ఈవినింగ్ సెషన్ లో ఖచ్చితంగా అడుగుతున్నారు టెలికాన్ఫరెన్స్ ద్వారా. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్రజలు ఏ రకంగా ఉన్నారు, మొన్న జరిగినటువంటి వర్షాల కారణంగా, తుఫాన్ కారణంగా ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు, అన్ని సమస్యల పట్ల మేము స్పందిస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ రోగాల బారిన పడుతుంటే దానికి ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా ఎక్కడెక్కడ మనం మాట్లాడుతున్నాం. ఎంపీ గారు కూడా మొన్న దిశ కమిటీ మీటింగ్ లో కలెక్టర్ ద్వారా అన్ని అంశాల పట్ల మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఏవైతే లైసెన్స్ లేకుండా, లీజు లేకుండా ఏవైనా అక్రమంగా మైనింగ్ జరుగుతుంటే దాని మీద కూడా మొన్న ఫోకస్ చేయడం జరిగింది. అది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, మేము చెప్పడం జరిగింది, ఎంపీ గారు కూడా చెప్పి దాన్ని పర్సూ చేస్తా ఉన్నాం. కాబట్టి సమస్యల పట్ల ఎక్కడికక్కడ మేము చాలా అలర్ట్ గా ఉన్నాం. ప్రజల పక్షాన, ప్రజల సమస్యల కోసం మేము ప్రభుత్వానికి ఎక్కడికక్కడ మేము వినిపిస్తూనే ఉంటాం. సో తాండూరు ప్రాంతం మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, తాండూరు ప్రాంతం ఇప్పుడు పట్టణం ఉందో మొన్న భారీ వర్షాలకి కొన్ని కాలనీలే నీట మునిగిన పరిస్థితి, ఎప్పుడు అట్లాంటి పరిస్థితి తాండూరులో చూడలేదు. ఎందుకు ఈ మధ్యన ఆ పరిస్థితి ఎదురైందని? అంటే ప్రజాప్రతినిధి విఫలమా, లేక ఆ చిల్కవాగు ఇష్యూ, అంటే ఏం జరిగింది అసలు అక్కడ? అయితే ఇక్కడ ఒక విషయం ఏం జరుగుతుందంటే, మున్సిపల్ అధికారులు పర్మిషన్ లేకుండా లేఅవుట్లు ఏవైతే జరుగుతూ ఉన్నాయో దాంట్లో అధికారులు ఒక అశ్రద్ధ, లేకుంటే అధికారులు ఏమైనా వాళ్ళతో కుమ్మక్కైన అనే విషయాలు ప్రజలందరి మధ్యలో ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయం. ఇవాళ చిలుకవాగ్ అనేటటువంటిది దాని యొక్క రూపమే మార్చేశారు. దాని విషయంలో మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి కూడా రిటర్న్ గా పంపినాం. దాని మీద ఇంకా స్పందన రాలేదు. దాని మీద మేము నిరంతరం పోరాటం చేస్తాను. కేవలం ఈ యొక్క ప్లాన్ లేకుండా ఏవైతే ఫ్లాటింగ్ చేసిర్రో ఆ కాలువలన్నీ కూడా ఆక్యుపై చేసుకోవడం వల్ల దాంట్లో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ మున్సిపల్ ఇంజనీర్లంతా కూడా ఎక్కడ నిర్మాణానికి అవకాశం ఉంది, నిర్మాణానికి యోగ్యంగా లేనటువంటి వాళ్ళని నిషేధిత ఏరియాగా వాళ్ళు ప్రకటించి అక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దు అనేటటువంటి దాన్ని క్లియర్ గా ప్రజలకు తెలియాలి. అవసరం అనుకుంటే ఒక ప్రకటన విడుదల చేయాలి. అలాంటిది ఏం చేయట్లేదు. లోపల కుమ్మక్కై అధికారులు ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడడం వల్ల ఈ మొన్న జరిగిన దానికి ఇవాళ హైదరాబాద్ రోడ్డు ఖచ్చితంగా ఒక చిన్న వర్షం పడితేనే మొత్తం రోడ్ అంతా జామ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. బట్ ఎన్ని రోజులు, చాలా సంవత్సరాల నుంచి తాండూరులో మీరు అన్నట్టు ఎక్కడ కూడా ఎంత పెద్ద భారీ వర్షం కూడా నీరు నిలిచేటటువంటి పరిస్థితి లేకుండే. ఇవాళ నిర్మాణాలు పెరిగినాయి. నిర్మాణాలు పెరగడం వల్ల ఈ యొక్క కాలువలు వాటర్ పోవడానికి, అక్కడ కొంత లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ప్లాన్ లేకుండా నిర్మాణాలకు పరిమితులు ఇచ్చినటువంటి అధికారులు. హైడ్రా స్థాయిలో తాటలో పనిచేస్తాం, అక్రమంగా ఎవరైనా నిర్మిస్తే కూల్చేస్తాం అని అంటారు. కానీ ఇట్లాంటి పరిస్థితి చూస్తే, మన తాండూరు పరిస్థితి చూస్తేనే అర్థమైంది మళ్ళీ ఎందుకు హైడ్రా పనిచేయట్లేదు ఇక్కడ. అదే మనం ఏమంటాం అంటే, హైడ్రా వచ్చి కట్టడాలు అయిన తర్వాత కూల్పేయడం అని కాదు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉంటే సరే, అది చట్టపరంగా ఏ రకమైన యోగ్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆమోదయోగ్యమైనటువంటి తప్ప ఇప్పుడు ఏమంటున్నాం అంటే అసలు దానికి ఆస్కారమే లేకుండా అధికారులు అలర్ట్గా ఉంటే, అధికారులు న్యాయబద్ధంగా వాటి అన్ని విషయాల పట్ల సమగ్ర అవగాహన ఉండి వాటిని పర్మిషన్స్ ఇస్తే ఇలాంటివి జరగడానికి అవకాశం ఉండదు. నిజంగానే దానికి కనీసం పరిష్కార మార్గాలను అన్వేషించాలి. వర్షాలు రాకముందే ఒకవేళ అధిక వర్షాలు పడితే ఈ లోతట్టు ప్రాంతాలకు ఏ రకంగా వీళ్ళని నీటి పోకుండా, ఇళ్లకు నీళ్ళు పోకుండా ఈ సమస్యలు, ఈ ప్రజల్ని కాపాడాలనే ఆలోచన అధికారులకు ఉండాలి. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు ఉండాలి. కాబట్టి ముందుగానే ఈ సమస్యని పరిష్కరించే దిశగా ఆ రకమైన ఆలోచనతో, నిర్ణయాలతో ముందుకెళ్ళాలి అనే దాంట్లో మేము భారతీయ జనతా పార్టీగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఖచ్చితంగా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళని సమస్యల పరిష్కారం కోసం ముందస్తు ఆలోచనలు చేయాలని చెప్పేసి మేము చెప్తాం. సార్, తాండూరు అంటేనే మైన్స్ కు ప్రసిద్ధిగాంచిన పరిస్థితి. ఇవాళ తాండూరులో ఇసుక కావచ్చు, శుద్ధ కావచ్చు, బండలు కావచ్చు, ఈ మైన్స్ సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం గండి పడుతుంది. కొంతమంది నాయకుల మూలంగా అక్రమాలకు అంటే పక్కదారి పడుతున్న నిధులు అనేది ఉంది. నిజమా? వాస్తవం. మేము ఈ విషయంలో చాలా సంవత్సరాలుగా నేను పార్టీ పరంగా నుంచి అనేక ఫైట్ చేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక అడ్డుకట్ట అనేది ఉండదంటారు ఇక్కడ? ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు నాయకుడు అనేటటువంటి వాళ్ళు అనుకుంటే అన్ని సాధ్యమే. ఏంటంటే ఎవరైనా కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వండి. ప్రభుత్వ ఖజానాకు ఎందుకు గండి కొడతారు? మీరు ఓపెన్గా ఆక్షన్స్ పెట్టండి, ప్రభుత్వానికి లీజులు తీసుకోండి.
లీజ్ తీసుకోండి, దానికి సంబంధించిన అమౌంట్. అంతేగాని రాత్రి బవళ్ళు ట్రాక్టర్లు పెట్టి లారీలు పెట్టి ఎక్కడికక్కడ అక్రమ మైనింగ్, ఇసుక మైనింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి దాని విషయమై మేము భారతీయ జనతా పార్టీగా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి వచ్చి డైరెక్ట్ చూడండి, రాత్రి బవళ్ళు మీ ఆఫీసర్స్ని ఎవరైనా సూపర్వైజ్ చేయించండి ఇక్కడ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక పోతేనంటే ఇక్కడ అధికారులు, దాంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏతున్నారో ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఉండి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఈ రకం ఉంటుంది. అందరూ కూడా దాదాపుగా ఈ తాండూరు నియోజకవర్గం అంటేనే అందరూ కూడా వచ్చి వలస నాయకులతోటే ఇక్కడ పరిపాలన కొనసాగుతూ ఉంది. తాండూరులో పుట్టి పెరిగినటువంటి నాయకులు ఎవరు లేరు కాబట్టి ఈ ప్రాంతం ఈ రకంగా నెట్టివేతకు, అణచివేతకు గురవుతుంది తప్ప ఇవాళ అధికారం ఉన్న రోజులు 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉండాలి, 5 సంవత్సరాలు నేను మంత్రిగా ఉండాలి, తాండూరులో నేను రిప్రజెంట్ చేయాలి, నేను వెళ్ళిపోవాలి అంతే. ఆయన ఇల్లు ఇక్కడ ఉండదు, ఆయన కుటుంబం ఇక్కడ ఉండదు, ఆయన అవసరాలు ఇక్కడ ఉండవు. ఒక అవసరం ఒకటే అవసరం ఆయన. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్న నాయకులు అందరూ కూడా దాదాపు ఇప్పుడు తాండ్రుకు ఉన్నటువంటి ఒకటే వీక్నెస్ లేకుంటే ఇంకేదన్నా అంటే కూడా కేవలం వలస నాయకులే ఇక్కడ పాలకులు అవుతున్నారు. కాబట్టి అదే ఇవాళ తాండూరుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సార్, ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు బాగా ఈ ఇసుక బిజినెస్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, శుద్ధ కావచ్చు, బాగా వాళ్ళు చలామణి అవుతున్నారు. నిజమా అది? ఏమలేడు. తాండూరులో ఇసుక విషయంలో కావచ్చు, శుద్ధ విషయంలో కావచ్చు, మైనింగ్ విషయంలో కావచ్చు, అధికార పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు బాగా దాన్ని పక్కదారి పట్టిస్తున్నట్టు నిజం అంటారు అది? అదే కదా మేము మొదటి నుంచి కూడా అంటున్నాం. ఏ ప్రభుత్వం ఉంటే, అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వీటన్నిటి కూడా పాల్పడరు. అది సర్వసాధారణమైన అంశము, దాన్ని అందరికీ తెలిసిందే. అన్ని సార్లు కూడా మొన్న కలెక్టర్ గారికి పలానా చోట్ల మైనింగ్ జరుగుతుంది, డంపింగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని పరిశీలించండి సార్ అని చెప్తాను. అల్టిమేట్ గా వాళ్ళని కాపాడేటటువంటి పెద్దలు పార్టీలో ఉంటున్నారు, ఎక్కడైనా ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయబడతా ఉన్నారు. కాబట్టి ఇది మారాలి అని అంటాం. మనం తాండూరు డెవలప్ కావాలంటే ఏంటంటే అక్రమ మైనింగ్ ఆపాలి, ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఇక్కడనే ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో ఆ పెద్ద మొత్తంలో ఇక్కడ నిధులు కేటాయించాలి. ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ వ్యవస్థని డెవలప్ చేయాలి. ఇక్కడ ఇంకా ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడ ఇంకా పెట్టుబడులు వచ్చే విధంగా ఆ రకమైనటువంటి ఆలోచనలు చేయాలని చెప్పేసి మేము కోరుతాం. సార్, చివరగా ఇప్పుడు మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. తాండూరు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఎంపీ ఎలక్షన్ చూస్తే భారీ మెజార్టీతో గెలిచిన పరిస్థితి. లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ పార్టీ పరిస్థితి మండలాలు కావచ్చు, తాండూరు పట్టణం కావచ్చు, ఎట్లా ఉండబోతుందంట? ఈసారి ఖచ్చితంగా మాకు ఒకటే అనిపిస్తూ ఉంది. మేము ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మేజర్గా మేము ప్రజల యొక్క సపోర్ట్ చేత గెలవబోతా ఉన్నాం. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి అనేక పరిస్థితులలో బీజేపీ మీరు అభ్యర్థి నిలబెట్టండి, మేము గెలిపిస్తామనేటటువంటి కొన్ని గ్రామాలు వాళ్ళ ఇప్పటికే నిర్ణయించినాయి కూడా. కాబట్టి మాకు గతంతో పోలిస్తే ఇవాళ ఊహించని రీతిలో దాదాపుగా మేము ఒక్కొక్క మండలాన్ని తీసుకుంటే మేము 50% రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతి ఎంపీ ఎలక్షన్లో ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో లీడ్ వచ్చిన పరిస్థితి ఉంది. మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతి గ్రామంలో బీజేపీకి ఆ స్కోప్ ఉందంటారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, మరి వాళ్ళ ప్రభావం ఏమి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మేము పోయినసారి ఎంపీ ఎలక్షన్ లో మేము లీడ్ లో ఉన్నాం. కానీ అప్పుడు జరిగే పరిస్థితులు వేరు కదా. అప్పుడు నరేంద్ర మోదీ ఒక ఫేస్ లీడ్ లో ఉన్నప్పుడు ఈసారి లోకల్ బాడీ ఆ ఫేస్ పనిచేస్తుంది అంటారా? ఈసారి 50% ఉంటాం అంటున్నాం మేము. అందుకే ఖచ్చితంగా 50% ఉంటాం. ఒక 30 మంది గ్రామ పంచాయతీ సర్పంచులు ఉంటే మేము 12 నుంచి 15 వరకు గెలుస్తామనే దాంట్లో ఉన్నాం. రమేష్ కుమార్ గారి దృష్టి బీజేపీ జిల్లా పదవి పైన ఆశ పెట్టుకుందా? డెఫినెట్ గా పార్టీ ఏం నిర్ణయం చేస్తే అది పార్టీ పోస్టులు అనేటటువంటి పార్టీ ఎలక్షన్ వస్తుంది కదా, జిల్లా పరిషత్ కావచ్చు, ఇంకా వేరే దానికి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందంటారా? పార్టీ ఏం ఆదేశిస్తే దానికి నేను రెడీగా ఉన్నా. కానీ పార్టీ మీకు పూర్తి స్థాయి న్యాయం చేయట్లేదు అనేది మీ అనుచరులు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, కొంత మనవేదనకు ఉన్నారు. అది అంటే ఒక సీట్ ఒకరికి ఉంటుంది జనరల్లీ. అయితే దీంట్లో ఇప్పుడు ఈసారి ఏంటంటే మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈసారి అలా జరగకపోవచ్చు అనే దాంట్లో గతంలో అనేక రకాలైనటువంటి సందర్భాలలో అనేక జరిగి ఉండొచ్చు కాక. కానీ ఇవాళ ఒకటేనంటే ప్రజల మధ్యలో ఉంటాం. పార్టీ రేపు పలానా దానికి నువ్వు నిలబడు, జిల్లా పరిషత్ నిలబడానంటే నిలబడతాం. సార్, ఇంకొక విషయం వినిపిస్తుంది. 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ నాయకులు తాండూరు ప్రాంతంలో మిక్సింగ్ గా పనిచేశారని, లోకల్ బాడీ ఎలక్షన్ అదే పనిచేస్తారని టీఆర్ఎస్ ఆరోపణ. నిజం అది? తప్పు. ఇప్పుడు మేము ఎదుగుతున్న దాన్ని జీర్ణించుకోలేక ఉద్దేశపూర్వకంగా మా మీద బురద వెళ్ళే ప్రయత్నం తప్ప అంతకు మించి. సార్, చివరిగా చెప్పండి,
బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏం సూచించాల్సి వచ్చే లోకల్ బై ఎలక్షన్ సంబంధించి? డెఫినెట్గా మేము ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లోపల పూర్తి విఫలమైంది. ఇప్పుడు రైతులకు కావాల్సినటువంటి విత్తనాల పంపిణీలో కానీ, యూరియాకు సంబంధించినటువంటి ఎరువులు ఇచ్చినటువంటి దాంట్లో కూడా తాత్సారం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితికి కారణమైంది. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా సంతృప్తిగా లేరు. ఖచ్చితంగా ఈసారి మార్పు కోరుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత మోసం చేసింది అనేది ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ సరైనటువంటి మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి మేము మేజర్గా మా కార్యకర్తలందరూ కూడా కొంచెం ఇంకా ఉత్సాహంగా పనిచేయండి, ప్రజల మధ్యలో ఉండండి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మా రాష్ట్ర నాయకత్వం కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్నికల ఒక నియమావళిని, ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్తం చేస్తూ వర్క్షాప్స్ నిర్వహిస్తూ ప్రజల్ని, మా కార్యకర్తలు ఏ రకంగా ఆకట్టుకోవాలి, ప్రజలకు ఏ రకమైన చిత్తశుద్ధితో పనిచేయాలనేటటువంటి విషయాల పట్ల మేము కార్యకర్తలు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సార్, చివరిగా చెప్పండి, చివరి క్వశ్చన్. గతంలో మీరు బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బండి సంజయ్ గారితో సన్నిహిత సంబంధం, ఇప్పుడు రామచంద్రరావుతో మీ సంబంధం ఇలా బాగుందా? రామచంద్ర అన్న గతంలో వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను పూర్తి స్థాయిలో, ఆయన మొదటిసారి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అప్పుడే నేను పార్టీలో అంతకు ముందే జస్ట్ యాక్టివ్గా రావడం జరిగింది. వారు కూడా విద్యార్థి పరిషత్ నుంచి ఏబీవీపీలో చాలా చురుకుగా పాల్గొన్నారు. నేను కూడా విద్యార్థి పరిషత్లో, ఉస్మానియా యూనివర్సిటీలో అనేక ఉద్యమాలు చేసినాం. అప్పుడున్నటువంటి కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద గతంలో పోరాటం చేసినాం, కేసులు పెట్టారు. ఆ రకమైనటువంటి సాన్నిధ్యం ఉంది. రామచంద్ర అన్న కూడా చాలా విషయాల పట్ల కొట్లాడి వారితో పాటు మేము వారు చేస్తున్నటువంటి ఉద్యమంలో మేము విద్యార్థి దశ నుంచి పాల్గొన్నాం. కాబట్టి ఇవాళ పార్టీ ఇంకోటి పార్టీ ఒక సిస్టమ్ ఏంటంటే కార్యకర్తలు పనిచేయాలనే దాంట్లో ఎక్కడ ఎవరు ఎప్పుడు అవసరం అనే దాంట్లో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఆ అధిష్టానం నిర్ణయం మేరకే మేము ముందుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ మీ సమయం కేటాయించినందుకు. ఇది రమేష్ గారు చెప్తున్నారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ బలం ఏందో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ మాదిరిగా బలం చూపిస్తాం. ప్రభుత్వం వ్యతిరేక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో ప్రజా వ్యతిరేకతను మాత్రం ఎప్పటికప్పుడు నిలదీస్తాం. క్షేత్రస్థాయిలో ప్రజల పక్షం నిలబడతాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.